అండి. నేను అడ్వకేట్ని. ఈరోజు ఈరోజు ఇక్కడ విజయవాడలో మన ధర్నా చౌక్లో చేస్తున్న ఈ పోరాటము డోన్ బార్ అసోసియేషన్ నుంచి స్టార్ట్ అయ్యిందండి. ఈ యొక్క పోరాటం దేనికోసం అంటే అడ్వకేట్లని ఈరోజు న్యాయాన్ని పరిరక్షిస్తున్న అడ్వకేట్ల యొక్క ప్రాణ మాన రక్షణ కాపాడడం కోసం ఈరోజు మొదలుపెట్టిన ఈ యొక్క పోరాటం జయప్రదం కావాలి. అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు వెంటనే అమలు చేయాలి. అనేక మంది అడ్వకేట్లు ఇప్పటికే మరణించి కొంతమంది దెబ్బలు తిని చాలా వరకు ఇబ్బంది పడ్డారు. కానీ ఇది ఏది కూడా వాళ్ళ యొక్క స్వప్రయోజనం కోసం కాదు, న్యాయాన్ని పరిరక్షించడానికి మన రాజ్యాంగంలో పౌరులకు ఇచ్చిన హక్కుల్ని కాపాడడం కోసమే మనం కోర్టుకు వచ్చి కక్షదారులు మన సంప్రదిస్తే దాని ప్రకారం వాళ్ళకి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి క్లయింట్లకి న్యాయమా అన్యాయమా అన్నది కాకుండా మన అడ్వకేట్ యొక్క ప్రొఫెషన్ వృత్తి యొక్క ధర్మాన్ని నెరవేర్తించడానికి చేస్తున్న మన క్లయింట్ దగ్గర క్లయింట్ యొక్క పరిస్థితిని సమస్యని మనం జడ్జి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్ప ఒక పర్సనల్గా ఒక ఇంటెన్షన్ పెట్టుకొని అవతల వాళ్ళ మీద కక్ష పెట్టుకునేది ఉండదండి. ఇది ప్రజలందరూ కూడా తెలుసుకొని మీ యొక్క ఎవరికున్నా ఏ రకంగా కూడా క్రైమ్ల జోలికి పోకుండా న్యాయాన్ని పరిరక్షించుకోవడానికి మన భారత రాజ్యాంగంలో మన అంబేద్కర్ గారు కానీ చాలామంది పెద్దలు ఎంతోమంది ఈ యొక్క మనకి రాజ్యాంగాన్ని అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల్లో లేని రాజ్యాంగాన్ని మన యొక్క భారతదేశంలో ఇంప్లిమెంట్ చేశారు. ఆ యొక్క రాజ్యాంగం యొక్క పుణ్యం వల్లే ఈరోజు మనమంతా ఎంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. కాబట్టి అలాంటి స్వేచ్ఛని అందరూ ఒకవేళ మీరు ఓడిపోతే నెక్స్ట్ అప్పీల్కి వెళ్ళి చేసుకోవడం తప్ప, అంతేగాని అడ్వకేట్స్ని పర్సనల్గా తీసుకొని అడ్వకేట్ అన్నవాళ్ళు ఒక మీడియేటర్ తప్ప మీ యొక్క సమస్యని జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళి న్యాయమూర్తికి మీ యొక్క సమస్యను విన్నవించి మీకు న్యాయం చేయడానికి వచ్చిన ఒక మీడియేటర్ న్యాయవాది తప్ప, అంతేగాని పర్సనల్ ఇంటెన్షన్ ఉండదు ఎవరికి కూడా. కాబట్టి ఇది ప్రజలందరూ తెలుసుకొని ఆ రకంగా మీరు మీ యొక్క స్వేచ్ఛని వినియోగించుకొని ఏ రకంగా కూడా క్రైమ్ జోలికి వెళ్లకుండా మీ యొక్క సమస్యల్ని న్యాయవాది ద్వారా కోర్టు జడ్జి గారికి విన్నవించుకొని మీ న్యాయం తెలుసుకొని మీరు మీ యొక్క రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని మీరు కాపాడుకోవాల్సిందే అని, అట్లనే ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క ధర్నాని అలాగే ఈ యొక్క పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్వకేట్లు ఎంతో ప్రముఖమైన అడ్వకేట్లు కూడా వచ్చి దీంట్లో పాల్గొంది మన యొక్క ఈ సమస్యని అడ్వకేట్లకు కూడా సమస్య ఉన్నప్పుడు ప్రజల సమస్యల్ని తీరుస్తున్న అడ్వకేట్లకే సమస్యలు వచ్చినప్పుడు కాబట్టి కేంద్రం వెంటనే స్పందించి ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలుపరచాలని నేను కోరుచున్నానండి. నమస్కారం అండి. ఈరోజు ఈ వకాలత్ అనేది అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరింది. ఒక వకాలత్ తీసుకోవాలంటే ఎంతో ఆలోచించి తీసుకునే పరిస్థితి వచ్చింది. సాంకేతికంగా విపరీతమైన పోకళ్ళు డెవలప్ అవుతూ ఉన్నాయి. డిజిటల్ అరెస్టులు అంటున్నారు, ఈ సినిమా పైరసీలు అంటున్నారు, ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ జరుపుతున్నారు, ఆన్లైన్ పేమెంట్ అంటున్నారు. ఇటువంటి వ్యవస్థలు ఉన్నప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చట్టం అనేది ఖచ్చితంగా అవసరం వస్తుంది. ఒక వకాలతా తీసుకుంటాము, దాంట్లో ఎన్నో విషయాలను పరిశీలించి వ్యక్తిగతంగా విచారించి ఆ కేసు గురించి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ యాక్ట్ అనేది చాలా అవసరము. సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగిపోతూ ఉంది, ఎల్లలు దాటిపోతా ఉన్నాయి సమస్యలు అనేది. చూడండి, డిజిటల్ అరెస్ట్ వరకు వచ్చింది. మన వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగత విషయం కూడా ప్రపంచానికి తెలిసిపోతుంది. అటువంటి టైంలో ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే హద్దులు దాటిపోయిన కేసులు వాదించాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎంతో శక్తివంతమైన వాళ్ళు ఉంటారు వాళ్ళ వెనక వైపు, వాళ్ళన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని భరించాలంటే ధైర్యం కావాలి, రక్షణ కావాలి. సో ఈ బహిరంగంగా ఎందుకు అడుగుతున్నామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏర్పాటు చేయండి. జడ్జెస్ చాలా రక్షణ వలయంలో ఉంటారు, జడ్జిలు సమాజానికి దూరంగా ఉంటారు. జడ్జిలకే ఉన్నప్పుడు రక్షణ చట్టము, న్యాయవాదులు కూడా రక్షణ చట్టం అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టం అమలు పరచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నమస్తే మిత్రులకి. ఈ రోజున మా డోన్ నియోజకవర్గం నుంచి అలాగే డోన్ బార్ అసోసియేషన్ నుంచి కర్నూలు నుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరం నుంచి ఏదైతే అడ్వకేట్స్ రక్షణ చట్టం కావాలని చెప్పి వాళ్ళ యొక్క
ఆ నిరాదీక్షకు సంబంధించి ఈరోజు మద్దతుగా బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి నా పేరు బైపూడి నాగేశ్వరరావు. ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ అంటే ఎందుకు అవసరం అంటే తప్పనిసరిగా ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యవస్థకు కూడా రక్షణ చట్టం ఉంది. కర్ణాటక, రాజస్థాన్లో కూడా న్యాయవాదుల హక్కులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా రక్షణ చట్టాన్ని అమలు చేయమని చెప్పి ఈ రోజున తప్పనిసరిగా ఆ స్టేట్లోనే, మన స్టేట్లో కూడా గత 10 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇది అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. రాబోయే సమావేశాల్లో ఈ న్యాయవాద హక్కుల రక్షణ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని మా డిమాండ్లో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క డిమాండ్ నెరవేర్చవలసిందిగా ప్రభుత్వ వారికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు శంకర్ కృష్ణమూర్తి, ఆంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్. మా మిత్రులందరూ, నేను ప్రముఖ న్యాయవాదిని విజయవాడలో చేస్తున్న దీక్ష సహేతుకరమైనది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే మా యొక్క సమస్య మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేశంలో వివిధ ప్రాంతాల్లో న్యాయస్థానాల్లో కూడా కొంతమంది రౌడీ మొక్కలు, అలాగే అన్స్క్రూపులస్ ఎలిమెంట్స్ వాళ్ళ యొక్క కేసులు ఓడిపోయినా గెలిచినా వాళ్ళు చూసుకోవాల్సింది పోయి న్యాయవాది గట్టిగా వాదించాడని చెప్పి అతన్ని లేపేయాలని, అతని మీద దాడి చేయాలని కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కుట్రలు పని మాకు రక్షణ లేకుండా, మా యొక్క ప్రొఫెషన్కి భద్రత లేకుండా చేస్తున్న సంఘ వ్యతిరేక శక్తుల మీద మేము పోరాటం చేయాలంటే ఒంటరిగా చేయలేము. దానికి గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా పార్లమెంట్లో సమావేశాలు జరుగుతుంది. ఇది అత్యంత అవసరమైన చట్టం. ఈ చట్టం దేశవ్యాప్తంగానే అవసరం. ఎందుకంటే గత 10 సంవత్సరాల క్రితం 2 న్యాయవాదులు, లేడీ న్యాయవాదులు హైదరాబాద్ హైకోర్టులో కరుడుగట్టిన నేరస్తులకి బెయిల్ వేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి నల్గొండ దాకా తీసుకొచ్చి వాళ్ళు పాచివికంగా చెరిపి ఆయన హత్య చేసి రోడ్డు పక్కన పడేసిన సందర్భాలు ఉన్నాయి. మొన్న మధ్య కూడా అనంతపురంలో ఒక న్యాయవాది మీద దాడి చేసి ఆయన చంపడం కూడా జరిగింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ అసంఘాతిక శక్తుల యొక్క ఆగడాలని అరికట్టాలంటే తక్షణమే న్యాయవాదులకి నిష్పక్షపాతముగా, నిర్భయంగా, స్వేచ్ఛగా వారి యొక్క వృత్తిని చేసుకుంటానికి ఒక రక్షణ కవచం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయాల్సిన అత్యంత అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అలా లేని పక్షంలో న్యాయం అమ్ముడుపోద్ది, ప్రజలకి అన్యాయం జరుగుద్ది. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, అలాగే ప్రధానమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే, న్యాయశాఖ మంత్రులకి తక్షణమే అడ్వకేట్ రక్షణ కోసం ప్రముఖ న్యాయవాదులతోనూ, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులతోనూ, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోనూ అందరితో చర్చించి దీని మీద తక్షణం నిర్ణయం తీసుకుని అడ్వకేట్ రక్షణ చట్టం చేయాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్. నమస్కారం అండి. నా పేరు కందుకూరి నరసింహారావు, హైకోర్టు అడ్వకేట్ని. ఇప్పుడు ఈ చట్టం కోసం ఇవాళ ఈరోజు మన విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేయడం గొప్ప విషయం. కానీ దౌర్భాగ్య విషయం ఏంటంటే చివరికి న్యాయం కాపాడేటువంటి న్యాయవాదులకి రక్షణ లేకపోవడం అన్నది చాలా బాధాకర విషయం. ఇది సార్ డోన్ నుంచి వాళ్ళు 400 కిలోమీటర్లు డోన్ నుంచి మన తెలుగుదేశం పార్టీ కేంద్ర ఆఫీస్ వరకు పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి నారా లోకేష్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అది మనం మీ మీడియా తరపున కూడా మీకు ఇంటిమేషన్ ఇచ్చాం. కానీ ప్రభుత్వం వారు మాత్రం ఎటువంటి స్పందన లేదు. తెలంగాణలో అయితే కనుక రేవంత్ రెడ్డి గారు ఆ పాదయాత్ర చేయడం ఉంటుందోనే ఆయన త్వరగా స్పందించి మంచి రిజల్ట్ ఇచ్చారు. మరి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి దుర్భాగ్యం ఏంటంటే మరి మాకెందుకు వీళ్ళు చేస్తాం మనకెందుకు అని చెప్పేసి ధోరణిగా ప్రవర్తిస్తున్నారు మన ప్రభుత్వం వారు. ఇది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే నాకే అన్యాయం జరిగింది. మా ఇంటి పక్కన వాళ్ళు నన్ను అవమానంగా కరచేసి చాలా వరకు చేస్తే దాన్ని కోర్టుదా తీసుకెళ్తే దానికి వాళ్ళకి ఎటువంటి నేరం జరిగినట్టుగా మొబకోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వడం చాలా బాధాకర విషయం. ఇది కరెక్ట్ కాదండి. న్యాయవాదులని ఈ విధంగా నరుడి మీద కూడా అవమానించడానికి చంపుతున్నారంటే మరి ఇలా చేసుకుంటూ పోతుంటే ఇక న్యాయ వ్యవస్థకి న్యాయవాదులు ఎంతవరకు మేము ఈ చట్టాలను ఇలా కాపాడగలుగుతాం. కాబట్టి కన్ఫామ్గా ఓ చట్టం రావాలి. ఈ నేరస్తులకు కూడా భయపడేలా చేయాలి. ఇది మోవా కోర్టులో జరిగిన చాలా అన్యాయం జరిగింది.
కానీ ఇది హైకోర్టు వారు కూడా గ్రహించి ఎన్వి రమణ గారు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నప్పుడు కూడా ఇంకా ఆయన కూడా మంచి స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ఎటువంటి జరగట్లేదు సార్ మీ దృష్టి కూడా తీసుకెళ్తున్నాయి ఈ మీడియా ద్వారా. కాబట్టి మీరు కూడా గ్రహించి మీరు మాటల్లో కాదు చేతల్లో చూపించండి, మీరు సంతోషపడతాము. న్యాయవాదులు జరుగుతున్న అన్యాయం గురించి మాత్రం గట్టిగా స్పందిస్తేనే, మీలాంటి వాళ్ళు స్పందిస్తే మంచిది. ఏదో టీవీలు పేపర్లో స్టేట్మెంట్లు కాకుండా రియల్గా చేయవలసింది మీకు కోరుకుంటూ మా న్యాయవాద చట్టం తప్పకుండా రావాల్సింది కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.